నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా మైత్రి ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు, వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం. జగిత్యాలలో రసవత్తంగా మారిన రాజకీయాలు, ఉత్కంఠ రేపుతున్న పదవుల పోరు. మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారిన ఎక్స్ అఫీషియోలు, ఓట్ల కోసం రాజకీయ పార్టీల ముమ్మర ప్రయత్నాలు. బీజేపీతో జట్టు కట్టడంపై మండిపడ్డ ఏఏఎఫ్బీ, అభ్యర్థి ఇంటికి నోటీసులు అంటించిన ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. క్యూలైన్ల గుండా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న వారికి ఆలయాధికారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజరాజేశ్వర స్వామి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అన్నారు. భక్తులందరిపై స్వామివారి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భీమేశ్వరాలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో, భీమేశ్వరం సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చక్కటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారి ద్వారా, ఎస్పీ గారి ద్వారా సంబంధిత ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా భక్తులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండి నిన్నటి రోజు నుంచి వచ్చిన భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని వసతి కల్పిస్తున్న వేళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మిత్రులు, పెద్దలు, రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ సంక్షేమ శాఖ మార్చులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను ఈరోజు ఇక్కడ పరమేశ్వరుడికి, ఆ రాజన్నకు, భీమేశ్వరుడికి సమర్పించడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే సమీపంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వేద పండితులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చిగురుమామిడి, బొమ్మకల్, గుజ్జులపల్లి గ్రామాల్లోని శివాలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సర్పంచ్ భవానీ శివప్రసాద్, ఉప సర్పంచ్ విజయలక్ష్మి రాజు పాల్గొన్నారు. హరహర మహాదేవ ఆ బోలాశంకరుడి ఆశీర్వచనంతో మంచి సమృద్ధి వర్షాలు, మంచి పుష్కలమైన పంటలు, పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ప్రజలందరూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అభిషేకం చేసుకొని మరి అభిషేక ప్రియుడైనటువంటి శివునికి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటాం. జగిత్యాల జిల్లా ధర్మపురి కోటిలింగాలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ధర్మపురిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, అక్కిపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయాలతో పాటు ప్రముఖ శైవ క్షేత్రం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు స్వామివార్లను దర్శించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలోని కళ్యాణ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలోని వనలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పల్లకి సేవతో వచ్చి స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు వేద పండితులు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని జనగామ త్రిలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ కోదండ రామాలయం శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పుణ్య స్నానాల కోసం గోదావరి నది తీరానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కాగా నది తీర ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా టూటౌన్ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. జనగామ త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం చుట్టూ ప్రహారీ కూడా పెట్టించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇంకా ఈ యొక్క ఆలయంలో దేవాదాయ శాఖ తప్పకుండా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ భక్తులకు వసతులే కాకుండా గర్భగుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో ఆనాడు మేము కొంత ఎస్టిమేషన్ వేసినాం. కానీ మేము పూర్తి స్థాయిలో అప్పటికే కరోనా రావడం అనేక ఇబ్బందులతో ఈ యొక్క పనులను పూర్తి చేయలేకపోయినా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదిలాసరి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్యనిర్వహణ అధికారి సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో తగు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శివకేశవ ఆలయంలో వివేకానంద యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న అన్ని శివాలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగాయి. శాతవాహనుల తొలి రాజధానిగా ప్రఖ్యాతిగాంచిన వెల్గటూరు మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిపారు. తెల్లవారుజామున స్వామివారికి గోదావరి నదీ జలాలతో అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా పెగడపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం,
ధర్మారం మండలం రచ్చపల్లిలోని సాంబమూర్తి దేవాలయం, నందిమేడారంలోని అమరేశ్వర స్వామి ఆలయంలోనూ మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ హరిహర దేవాలయంలో అర్చకులు సుదర్శన శర్మ నేతృత్వంలో ఉదయం నుండే శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లం కుటుంబ సమేతంగా పాల్గొని శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, ఆలయ పాలకవర్గ సభ్యులు సుద్దాల రాజు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాకల్దేవ్పల్లి గ్రామంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పల్లికొండరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు జరగబోయే జాతర, అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఆలయ వైస్ చైర్మన్ పుట్కపు మహేష్, ప్రధాన కార్యదర్శి సూర యాదయ్య పాల్గొన్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం జరిగే సంగమేశ్వర స్వామి కళ్యాణం, అన్నపూజ, అన్నదాన కార్యక్రమాలు జయప్రదం చేయాలని సర్పంచ్ ఏనుగుల కనకయ్య కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంలోని భవానీ సహిత సిద్దేశ్వరాలయం, హరిహర క్షేత్రం, జగత్ మహామునీశ్వరాలయంలో ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని మహాశివుణ్ణి దర్శించుకున్నారు. ఉపవాస దీక్షతో క్యూలైన్లలో నిలబడి వేచి ఉన్నారు. వేద పండితులు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణంతో పాటు విశేష పూజలు నిర్వహించారు. కరీంనగర్లోని పాత బజార్ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. క్యూలైన్లలో వేచి ఉండి స్వామిని దర్శించుకున్నారు. స్వామికి అభిషేకాలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షతో స్వామిని కొలుస్తున్నామని భక్తులు తెలిపారు. ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని పాలతో అభిషేకాలు చేశారు. ప్రతి ఏటా అయ్యప్ప ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ మాసాల నిర్వాహకుడు అక్కెనపల్లి రాజేష్ దంపతులు స్వామివారికి 2 కిలోల వెండితో శివలింగ ప్రతిమను, వెండి తోరణమును అందించి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారికి సుమారు 6 లక్షలు విలువ గల ఆభరణాలను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అందజేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మావిడాల నాగసాయి శర్మ స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాములు, ఉపాధ్యక్షులు నూకల తిరుపతి, కోశాధికారి జక్కనపల్లి సత్తయ్య, సర్పంచ్ గాలిపల్లి పోచవ్వ, ఉప సర్పంచ్ గుండా భారతలక్ష్మి, సాంబయ్యపల్లి గ్రామ సర్పంచ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మానకొండూరు మండలంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడే ఓం నమ శివాయ నామస్మరణలతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో వేద పండితులు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని ఈద్గుట్టపల్లి, గంగిపల్లి, కొండపల్కల, లింగాపూర్ గ్రామాల్లోని శివాలయాల్లో ఆలయ ధర్మకర్తలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగిపల్లి గ్రామంలోని ఎదురుగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవాల్లో గంగిపల్లి, కొండపల్కల, లింగాపూర్, ఈదుగట్టెపల్లి, వన్నారం, శంషాబాద్ గ్రామాల సర్పంచులు వాల ప్రదీప్రావు, మాడ లక్ష్మీ తిరుపతి రెడ్డి, మోటం సమ్మవ్వ, సమ్మయ్య, మీస సత్యనారాయణ, తాళ్లపల్లి సంపత్, మెరుగు కళావతి సంపత్, గంగిపల్లి మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ రెడ్డి సంపత్ రెడ్డి, కొండపల్కల శివాలయం చైర్మన్ అడప రవి, లింగాపూర్ లింగేశ్వరాలయం వ్యవస్థాపకులు పొల్సాని దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లోవర్ మానేర్ జలాశయం తీరాన ఎల్ఎండి కాలనీలోని శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకుని ఎల్ఎండిలోని గిరిజా మృత్యుంజయ ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున మొదలైన అభిషేక కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. భక్తులు శివలింగంపై పంచామృతాభిషేకాలు, ఫలాలు, విభూదితో అభిషేకాలు నిర్వహించి శివునికి బిల్వపత్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్ చెల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, ఆర్థిక కార్యదర్శులు బాలకిషన్ రావు, బట్టు కరుణాకర్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు దాతల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశారు. అభిషేక కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ పొన్నాల సంపత్, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి పాల్గొని అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాతలని, ఉద్యోగ సంఘ నాయకుల్ని సన్మానించారు. మంచిగా పెట్టుకోండి, త్రికొండం లాగా పెద్దది కనబడాలి, మంచిగా కనబడాలి. అంత టైం దొరికింది మీకు.
కరీంనగర్లోని శ్రీ బాలాంజనేయ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకుని సమస్త లోక కళ్యాణార్థమైన శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి వార్లకు విశేష పంచామృతాభిషేకార్చన చేశారు. అష్టోత్తర పూజా కార్యక్రమాల తదనంతరం శ్రీపత్తి శివస్వామి ఆలయ అర్చకులు సత్యస్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కర్కనగడ్డలో గల ప్రభుత్వ వయోవృద్ధులు దివ్యాంగుల వసతి గృహంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ అండ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు దివ్యాంగులకు పండ్ల పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుణ్ణి దర్శించుకోవడమే కాకుండా పేదలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో సుమారు 70 మందికి వివిధ రకాల పండ్లను పంపిణీ చేశామని అశోక్ రెడ్డి అన్నారు. ఆ శివుడి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి, వారి కూతురు కోమటిరెడ్డి ఆధ్యారెడ్డి మరియు కోమటిరెడ్డి జితేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని ముగించుకొని వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పండ్లు మరియు ఫలాలు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 70 మంది వరకు వృద్ధులు వికలాంగులు ఉన్నారు. వారికి మా వంతు తోచినంత సాయం చేయాలనిపించింది. ఆ శివుని కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈరోజు ఆ శివయ్య దయ వల్ల ఏదో మాకు తోచినంతలో ఇక్కడ ఉన్న వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పండ్లు పంచాలని ఆ శివయ్య దయ తెలవడం వల్ల ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. రానున్న కాలంలో కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటామని. జగిత్యాల మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉండడంతో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇరు వర్గాల నాయకులు ఇప్పటికే తమ మద్దతుదారులతో కలిసి క్యాంపులకు వెళ్లినట్లు సమాచారం. అయితే చైర్మన్ పదవి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనుచరులకు దక్కుతుందా లేక జీవన్ రెడ్డి అనుచరులకు దక్కుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు జోరుగా జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గీయులు క్యాంపునకు తరలి వెళ్లారు. చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునే మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన కౌన్సిలర్లతో క్యాంపుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసి విజయం సాధించిన 16 మంది అనుచరులు, కాంగ్రెస్ రెబల్స్ గా పోటీ చేసి గెలుపొందిన 2 అభ్యర్థులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ ఓ కాంగ్రెస్ కౌన్సిలర్, మరో 7 ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు ఈ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. కాగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసి విజయం సాధించిన 7, 9 మంది కాంగ్రెస్ రెబల్ విజేతలు, పలువురు స్వతంత్రులు, ఇతర పార్టీల విజేతలు కూడా క్యాంపుకు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. జగిత్యాల మున్సిపల్లో 50 వార్డు కౌన్సిలర్ స్థానాలుండగా కాంగ్రెస్ 23, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 15 మంది విజయం సాధించారు. స్వతంత్ర కౌన్సిలర్లో 3 బీజేపీ రెబల్స్ కాగా 10 మంది మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు, 2 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు ఉన్నారు. ఇక కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసి గెలిచిన 23 మంది అభ్యర్థుల్లో 7 మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులు, 16 మంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయులున్నారు. చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు 26 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉండగా మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ సాధించలేకపోయింది. ఎంఐఎం గాని ఇండిపెండెంట్ల మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ చైర్మన్ సీటును కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గంలో సమిల్లవాణి శ్రీనివాస్, అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గంలో ముస్తలం లావణ్య, తోపారపు లావణ్య చైర్పర్సన్ రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది.
జగిత్యాలలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం సులభమే అయినప్పటికీ ఆయా పదవులు ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు దక్కుతుందా లేక మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులకు దక్కుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఓ స్వతంత్ర అభ్యర్థి పార్టీ మారడం కరీంనగర్లో గొడవకు దారితీసింది. ఏఎఫ్బీ పార్టీకి చెందిన విప్పల సాయిజ్యోతి కార్పొరేటర్ గా గెలిచి బీజేపీలో చేరారు. తమ పార్టీ కట్టుబాట్లకు విరుద్ధంగా బీజేపీలో చేరడంపై ఏఐఎఫ్బీ నాయకులు మండిపడ్డారు. పార్టీ జెండాకు విరుద్ధంగా ఉన్న బీజేపీలో చేరడంపై ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు వెళ్లగా ఆమె స్వీకరించేందుకు నిరాకరించింది. కరీంనగర్ కార్పొరేషన్లో విజయం సాధించిన ఏఎఫ్బీ పార్టీ నేత 15వ డివిజన్ కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతికి జిల్లా ఏఎఫ్బీ నాయకులు నోటీసులు అందించేందుకు యత్నించారు. చింతకుంటలోని ఆమె నివాసానికి వెళ్లగా నోటీసులు స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో ఆమె నివాసానికి రాష్ట్ర ఏఎఫ్బీ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, సెంట్రల్ కమిటీ మెంబర్ తేజ్దీప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ సమక్షంలో నోటీసులు గోడకతికించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. తన ఇంటి ముందు రాద్ధాంతం చేస్తున్నారు అంటూ సాయిజ్యోతి ఓ వీడియోను విడుదల చేసింది. తన పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో వేరే ఊరు వెళ్తున్నామని చెప్పింది. తన స్వంత వాహనంలో వెళ్తున్నానని తెలిపింది. తమను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని, రాద్ధాంతం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. కాగా మేయర్ ఎన్నికల్లో తమ పార్టీని కాదని, సాయిజ్యోతి బీజేపీకి మద్దతుగా ఓటు వేయరాదని రాష్ట్ర ఏఐఎఫ్బీ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి అన్నారు. పార్టీ గుర్తుపై గెలిచి సైద్ధాంతిక వైరుధ్యం ఉన్న బీజేపీతో జట్టు కట్టడం సమంజసం కాదని తెలిసి చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబటి జోజిరెడ్డితో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ తేజ్దీప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, ఏఎఫ్బీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్స్ తెలంగాణ స్టేట్ లో 33 మంది అభ్యర్థులు గెలవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మంచి ప్రభంజనం సృష్టించడం. ఎందుకంటే మిగతా ఏ పార్టీ చూసినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవడం జరిగింది. మా పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సుభాషిజం ఫ్యూచర్ అనే దానిలోనే తీసుకొని పోవడం జరిగింది. ఇవాళ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 3 పార్టీలకు కూడా ఎవరికి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడడం, కండువ కప్పి బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. 15వ డివిజన్ అభ్యర్థి సాయిజ్యోతి గారిని. అయ్యా బండి సంజయ్ గారు, ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన సాయిజ్యోతి గారిని మీరు ఏ పద్ధతిలో, ఏ ఆలోచనతో తీసుకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మేయర్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నగర పాలక సంస్థలో నిర్వహించబోయే ప్రక్రియకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం లోపు మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఖరారు కానున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఫిబ్రవరి 16వ తేదీన ఈ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు గాను కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక అధికారిని నియమించింది. మేయర్ ఎంపిక పూర్తి చేసేందుకు ఆర్డీఓ మహేశ్వర్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరిగిన కరీంనగర్ కార్పొరేషన్ లేని కార్పొరేటర్లు తొలుత ప్రమాణం చేస్తారు. మధ్యాహ్నం 12:30 వీరంతా మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా తెలుగు అక్షరమాల ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీల వారీగా కూర్చొని మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. 66 మంది కార్పొరేటర్లకు ఓట్ల లెక్కింపు రోజునే గెలుపొందిన సర్టిఫికెట్లతో పాటు ముందస్తుగా నోటీసులు అందజేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 3 ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ కు చెందిన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సభ్యులుగా ఉండగా, బీజేపీకి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఎక్స్ అఫీషియో సభ్యుడి కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేశారు. మొత్తం మీద 3 పార్టీలకు 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండనున్నారు. మేయర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని సూచించారు. నగర ప్రజల తీర్పుని గౌరవిస్తేనే కాంగ్రెస్ పార్టీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. 66 డివిజన్లకు గాను బీజేపీ పార్టీ 30 డివిజన్లను సొంతంగా గెలుపొంది ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది అన్నారు. కాబట్టి మేయర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా ఉండడమే సరైన రాజకీయ నిర్ణయమని తెలిపారు. ఈ నెల 11 తారీఖు నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్లో కూడా కరీంనగర్ పట్టణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల బీజేపీ పార్టీ 66 డివిజన్లకు కానీ వారు సొంతంగా 30 డివిజన్ల లోపల వారు గెలుపొందడం జరిగింది. కొంతమంది ఇండిపెండెంట్లను కలుపుకొని వారు ఇప్పుడు మేయర్ పీఠాన్ని అధిష్ఠించేటువంటి పరిస్థితిలో బీజేపీ పార్టీ ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు, బీఆర్ఎస్కు 9 సీట్లు, ఎంఐఎంకు 3 సీట్లు, ఇండిపెండెంట్లకు 10 సీట్లు ఇక్కడ రావడం జరిగింది. మేయర్ ఎన్నిక విషయంలో ప్రధాన ఇంకో పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హుందాగా ఉంటేనే బాగుంటుంది. కరీంనగర్ ప్రజల యొక్క నిర్ణయాన్ని వాళ్ళు గౌరవిస్తేనే బాగుంటుంది. కరీంనగర్ కు చెందిన 3 కార్పొరేటర్లు ఎంఐఎం పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని ఎంఐఎం కార్యాలయంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పర్యవేక్షణలో పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 59వ డివిజన్ కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, 65వ డివిజన్ కార్పొరేటర్ మొహసిన్ మొహియుద్దీన్, 61వ డివిజన్ ఆతిఫ్ అతీనా, ఇబ్రహీంతో పాటు 100 మంది డివిజన్ కు సంబంధించిన పెద్దలు, యువకులు పార్టీలో చేరారు. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయికే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన తాజా చిత్రం నిలవే సినిమా యూనిట్ సభ్యులు కరీంనగర్ లో సందడి చేశారు. నగరంలోని భారత్ టాకీస్ లో సినిమా హీరో పోలాడి సౌమిత్, హీరోయిన్ శ్రేయాసి సేన్ తో పాటు తదితర నటీనటులకు ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు. పీఓవీ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అల్లాడి, పోలాడి గిరిధర్ రావు సాయికే వెన్నం చిత్రాన్ని నిర్మించారని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతాన్ని అందించారని చెప్పారు. చిత్ర యూనిట్ సభ్యులు కరీంనగర్ వాసులు కావడం, కరీంనగర్ లో తమ సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడం సంతోషంగా ఉందని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. తమ సినిమాకు బుకింగ్స్ చాలా బాగా వస్తున్నాయని, ఇంటర్నేషనల్ స్థాయిలో తమ సినిమా ఉంది అని హీరో సౌమిత్ పోలాడి తెలిపారు. కరీంనగర్ కు రావడం ఎంతో సంతోషంగా ఉందని, నిలవే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని హీరోయిన్ శ్రేయాసి సేన్ సంతోషం వ్యక్తం చేశారు. సో ఈ రోజు నుంచి బుకింగ్స్ కూడా బాగా వస్తున్నాయి హైదరాబాద్ అండ్ తెలంగాణ, మన చుట్టుపక్కల మొత్తం కూడా. అండ్ రీచ్ కూడా బాగుంది, టాక్ కూడా చాలా పాజిటివ్ వస్తుంది. హోప్ఫుల్లీ డౌన్ ద లైన్ అట్లీస్ట్ టికెట్స్ ఇంకా ఎక్కువ థియేటర్స్ వచ్చి ఇంకా బాగా రీచ్ అవుదాం అనుకుంటున్నాను. టీం అందరూ కరీంనగర్ ఎట్లా మీరు అంటే కరీంనగర్ చూడకండి, టాలెంట్ పరంగా చూస్తే అందరూ ఇంటర్నేషనల్ లెవెల్ అట్లా చూడండి. నెక్స్ట్ మూవీ ప్లాన్ ఉంది సార్, సేమ్ మా కాంబినేషన్లో ప్లాన్ ఉంది. हमारा मूवी निलवे 13 फेब को रिलीज़ हुआ. रिस्पांस हैज़ बीन रियली गुड. आई एम हियर इन करीमनगर. द रिस्पांस इज सो गुड. आई एम सो ओवरवेल्म. बहुत अच्छा लग रहा है. हम सब यहाँ पे है, सब लोग सेलिब्रेट कर रहे हैं. बहुत अच्छा लग रहा है. इट्स अ वेरी गुड फीलिंग. अभी आई कांट रिवील दैट. ये आपका पहले मूवी क्या? माय फर्स्ट मूवी, यस. तो आपका प्लानिंग कैसा है आगे अभी और बहुत सारे तेलुगु फिल्म्स करना है मुझे. कुछ ऑफर्स आए क्या? आए हैं बट अभी तक कुछ भी कॉन्क्रीट नहीं है, सो आई विल नॉट लाइक टू टॉक अबाउट दैट. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మేయర్, చైర్మన్ ఎన్నికకు ఎక్స్ అఫీషియోలు కీలకంగా మారనున్నారు.
ఆయా స్థానాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలుచోట్ల నమోదు చేసుకున్నారు. ఇటీవల వెలువడ్డ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్వతంత్రులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇక హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలలో ఇండిపెండెంట్లతో పాటు ఎక్స్ అఫీషియోలు కీలకంగా మారారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎక్స్ అఫీషియా మెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఉన్నారు. అయితే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఓటు హక్కు విషయంలో నూతన నిబంధనల్ని విధిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటు హక్కు ఉన్న మున్సిపల్ పరిధిలో మాత్రమే ఓటు వేసే అవకాశం ఉందని ఈసీ స్పష్టం చేసింది. ఇక శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు స్థానికంగా ఓటు హక్కు లేకపోయినా తమ నియోజకవర్గ పరిధిలో పూర్తిగా లేక పాక్షికంగా ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియా సభ్యుడిగా ఉండవచ్చు. కేవలం స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన పార్టీలకు మేయర్, మున్సిపల్ పదవులు దక్కాలంటే ఎక్స్ అఫీషియా మెంబర్ల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో వారి ఓట్లను రాబట్టుకునే పనిలో ఆయా రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. అయితే ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లు దక్కించుకుని ఏ పార్టీలు మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు చేపడతాయో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలను స్మరిస్తూ కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద అమరులకు నివాళులర్పించారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి దేశం కోసం వారు చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బచ్చు వెంకటేష్, శ్రీనివాస్ శేఖర్, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. చరిత్రలో ఒక బ్లాక్ డేగా మనం చెప్పవచ్చును. సరిగా 2017 సంవత్సరం ఫిబ్రవరి 14 నాడు ఇదే రోజు మన యొక్క భారత జవానుల మీద ఎవరైతే జైషే మహమ్మద్ వాళ్ళు ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 40 మంది జవాన్లను కొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆ ఆత్మాహుతి దాడిలో మన భారత జవానులు వీరమరణం పొందడం జరిగింది. వారి యొక్క ఆ ఆత్మశాంతి కోసం మనం ఈ రోజును బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము. ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటి అనంటే ఈరోజు భారతదేశాన్ని గస్తీ కాస్తున్నటువంటి వీర జవానులు, సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించినటువంటి ఆ రోజును కలుసుకొని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. కరీంనగర్లో మున్సిపల్ రాజకీయం ఒక కురుక్షేత్రాన్నే తలపిస్తుంది. ఎవరి వ్యూహాలు వారు రచిస్తూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మరోవైపు. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్, అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. మేయర్ పీఠం మాదంటే మాదంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. అయితే ఈ రెండు పార్టీల్లో మేయర్ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. కరీంనగర్ మేయర్ పీఠం ఉత్కంఠపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిది అనే అంశంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మరోవైపు. ఎవరికి వారు రాజకీయ వ్యూహాలు రచిస్తూ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ తరపున గెలిచిన కార్పొరేటర్లతో హైదరాబాద్ లో క్యాంపు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కకుండా 3 పార్టీలు కుట్రలు చేస్తున్నాయని,
స్వతంత్రంగా గెలిచిన వారు బీజేపీలో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటామని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తాము ముందే చెప్పామన్నారు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని, ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ ప్రజలు బీజేపీకే ఓటేశారన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిస్తే కూడా 26 సీట్లకే పరిమితమయ్యారని, బీజేపీకి మేయర్ పదవి రానియకూడదని ఆ 3 పార్టీలు ఒక్కటయ్యాయి అని ఆరోపించారు. కరీంనగర్లో మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. మేము ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే. వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 23 వాళ్ళవి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం. ఈ టైంలో ఎట్టి బస్లో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటేనాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే, ఈ 2 పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం. అందుకే ఈ 2 పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మాకు అధికారం ముఖ్యం కాదు, మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అయితే రాసి పెట్టుకోండి. మీరు కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ తన వ్యూహాన్ని రచిస్తుంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ కరీంనగర్ కార్పొరేటర్లతో క్యాంపు నిర్వహించినట్లు తెలుస్తోంది. వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో ఇది స్పష్టమైంది. కరీంనగర్లో మేమే గెలిచామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లలాగే మిగతా పార్టీలకు వ్యూహాలు ఉంటాయని, బీజేపీ ఇతర కార్పొరేటర్లను ఏకం చేసుకునే ప్రక్రియ జరుగుతుంది అన్నారు. అందరినీ కలుపుకుపోయి కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కృషి చేస్తామన్నారు. మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఏంటంటే నాకు అర్థం. కాషాయ, కాంగ్రెస్ శిబిరాలు కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకునే దిశగా తమ ప్రణాళికలు రచించుకుంటున్నాయి. అయితే ఇందుకు సంబంధించి బేరసారాలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. మేయర్ ఎన్నికల విషయంలో చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని గంటల్లో సస్పెన్స్ కు తెరపడనుంది. చూద్దాం కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీ దక్కించుకుంటుందో. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. వివాహేతర సంబంధమే ఇందుకు ప్రధాన కారణంగా సమాచారం. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో విశ్వనాథ్ అనే వ్యక్తి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఆ మహిళకు 12 సంవత్సరాల క్రితమే వివాహం కాగా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు భావిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా గుడికి వెళ్తున్న సమయంలో ఆటోలో వచ్చిన నిందితుడు కర్రతో దాడి చేసి హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంగాధర్ వాడితో పెళ్ళయింది. 12 ఏళ్ల క్రితం పెళ్ళయింది. 12 ఏళ్ల క్రితం పెళ్ళయింది. గంగాధర్కు మాకు గొడవలు అయినాయి. మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడనే జైత్యాలు ఉంటున్న ఆడికి నాకు డైవర్స్ అయింది. 3 నెలలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. ఇలా గుడికి పోయి రాంగ వెనుక నుంచి వెళ్ళి వచ్చి కొట్టిండు. ఫస్ట్ భర్త. ఏం పేరు? గంగాధర్. చనిపోయిన పేరు విశ్వనాథ్. ఏ ఊరైనది? పోరాన్లా. మీది? మా అమ్మ కాదు, పోర్మల్లా. ఫస్ట్ మ్యారేజ్ అనేది. ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు రాయకల్, మెట్పల్లి, జమ్మికుంటలో పరిస్థితి భిన్నంగా మారింది. ఎన్నికల ఫలితాల వరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న రాజకీయ పార్టీలు మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం పొత్తులు కుదుర్చుకుంటున్నాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మొత్తం 30 సీట్లు ఉండగా బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 10, బీజేపీ 4, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీకి 1 చొప్పున సీట్లు వచ్చాయి. స్వతంత్రులతో కలిసి బీఆర్ఎస్ జమ్మికుంటలో పాగా వేద్దామనుకున్న సమయంలో పరిమాణాలు మారాయి. బీఆర్ఎస్ కు చెందిన ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ శిబిరంలో చేరడంతో పరిస్థితి తలకిందులైంది. కాంగ్రెస్ 10, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 1, బీఆర్ఎస్ రెబల్ 1 కలిపి మొత్తం 15 స్థానాలతో మున్సిపాలిటీ కైవసం చేసుకునే యత్నాల్లో ఉంది. బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎక్స్ అఫీషియా ఓటు ఉన్నప్పటికీ మున్సిపాలిటీని వశపరుచుకోవడం క్లిష్టంగా మారింది. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో హంగ్ రాజకీయం కొనసాగుతుంది. మొత్తం 12 సీట్లున్న మున్సిపాలిటీలో బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 చొప్పున సీట్లు గెలిచారు. ఇక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తో జట్టు కట్టడంతో ఇక్కడ బీజేపీ మున్సిపాలిటీ వశపరుచుకోవడం కష్టతరంగా మారింది. ఒక మెట్పల్లిలో రాజకీయం మరోలా ఉంది. 26 సీట్లున్న మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 6, స్వతంత్రులు 4 సీట్లు సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొత్తు చిగురించడంతో ఇక్కడ కూడా బీజేపీకి అవకాశాలు కరువయ్యాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి శ్రీరావుల మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నాల సందర్భాన్ని పురస్కరించుకుని యాదవ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు కొమ్మ ఐలయ్య మాట్లాడుతూ యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీరావుల మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకల్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మల్లెత్తుల ఆంజనేయులు యాదవ్, మల్లెత్తుల కనుకయ్య, మారం వెంకటరమణ, మల్లేష్, నరసయ్య పాల్గొన్నారు. శివరాత్రి పండుగ నాడు స్టార్ట్ అవుతుంది. ఇవాళ పెద్దకి సుఖపడతాం, రేపు మగ్గం పట్టం, ఎల్లుండి జోగెత్తులు ఉంటుంది. బుజారం నాడు అగ్గిగుండాలు, నాగల్లి, బోనాలు అన్నీ చేస్తాము. సంవత్సరం ఒకసారి మేము చేసుకుంటాము. భక్తులందరూ జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి పంచాయతీ హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు చేరింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంత్రి లక్ష్మణ్ కుమార్ తో సంప్రదింపులు జరిపారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి హైదరాబాద్ క్యాంపుకు వెళ్లిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన వర్గానికి చెందిన కౌన్సిలర్లతో చర్చలు కొనసాగించినట్లు తెలిసింది. ఈ పరిమాణాల మధ్య మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజాభవన్ కు జీవన్ రెడ్డిని ఆహ్వానించగా సచిన్ సావంత్, లక్ష్మణ్ కుమార్ ఆయనతో భేటీ అయ్యారు. ఇరు వర్గాల మధ్య రాజీ ఫామ్ లాగా ఒకరికి చైర్పర్సన్, మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. అయితే జీవన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్పర్సన్ పదవి ఇవ్వాలని పట్టుబడ్డట్టు సమాచారం. జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 9వ వార్డు అభ్యర్థి తొరికొండ ప్రభాకర్ పై ఈసీ హైకోర్టును ఆశ్రయిస్తానని సుల్తానాబాద్ మున్సిపల్ 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సూర శ్యామ్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ప్రభాకర్ ఇంట్లో కేవలం 6 ఓట్లు మాత్రమే ఉన్నాయన్నారు. కానీ 5వ వార్డు, 10వ వార్డు, 7వ వార్డులతో పాటు హైదరాబాద్ లో నివసించే వారి ఓట్లను తన ఇంటి నెంబర్పై నమోదు చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో నైతిక విజయం తనదేనన్నారు. ఈ సమావేశంలో కొయ్యడ అజయ్, అక్బర్, మొయిస్ ఫయాజ్, అనిల్ కాళీ, చరణ్ పాల్గొన్నారు. తొరికొండ సంజయరాణి అని వీళ్ళు ఇది 5వ వార్డు ఓటర్లు. వీళ్ళు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటారు, హైదరాబాద్ ఉంటారు. 5వ వార్డు ఓటర్లని వీళ్ళ ఎవరైతే ఈ స్థాయిలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తన ఇంటి పేరు మీద నమోదు చేసి ఇది బిఎల్ఓ ద్వారా చేసి ఈ నెంబరు దాదాపు 20 ఓట్లు వాళ్ళ ఓట్లతో కలిపి 22 ఓట్లు దొంగ ఓట్లు అనేది తన ఇంటి మీద నమోదు చేయడం జరిగింది. నేను గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ ముందు ఆ ఓటరు ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అభ్యర్థన తెలిపినా అయినా కూడా ఇది తీసేయరాదు, డిలీషన్ చేయరాదు, కలపరాదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు స్వల్ప తేడాతో దాదాపు 2 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. అంటే ఇది ఎంత అన్యాయం. ఒక పదవి కోసం తను 4 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఓకే, నీకు పదవి కాంక్ష ఉండొచ్చు, కానీ ఇలా దొడ్డిదారిన దొంగదారిన ఇలా ఓట్లు సంపాదించి ఇలా మీరు అక్రమంగా గెలవడం అనేది చాలా దారుణమైనది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గోరండాలకు చెందిన బత్తుల రాజయ్య గొర్రెల మందుల కోసం ఎల్లారెడ్డిపేటకు వెళ్తుండగా వెనకాల నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్య స్పాట్లోనే మృతి చెందాడు. కాగా నెల క్రితం దుమాల గ్రామానికి చెందిన వ్యక్తి టీవీఎస్ షాంపూపై సెకండ్ బైపాస్ కు మలుగుతుండగా బస్సు ఢీకొట్టి మృతి చెందిన ఘటన మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.